హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నవనవలాడే గుత్తి వంకాయ టేస్టీగా అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ గుత్తి వంకాయ. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను ఫ్రెష్గా ఉండే గుత్తి వంకాయలు ఒక 1/2 kg తీసుకున్నాను నేను. ఈ వంకాయలు ఫ్రెష్గా ఉంటే కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారు విధానం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకోవాలి. కళాయి హీట్ ఎక్కాక లైట్గా కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఏడుశనగ గుళ్ళు వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మాడిపోతాయి. అలాగే కొద్దిగా మెంతులు వేస్తున్నాను నేను ఫ్లేవర్ కోసం. 1 స్పూను ధనియాలు కూడా వేసుకోవాలి. కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. దాల్చిన చెక్క 2 చిన్న పీసులు, అలాగే 2 లవంగ మొగ్గలు కూడా, కొంచెం అల్లం కూడా వేసుకోవాలి. అలాగే ఒక 4 రేకలు వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు గరిటె తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. గోల్డ్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇవి చల్లారే లోపు మనం ఈ వంకాయలని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని అందులో 1 స్పూను సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలు పైన ముచ్చుకులు తీసుకొని 2 ఘాట్లు పెట్టుకోవాలి. వంకాయలకి లోపల ఏమైనా పుచ్చులు ఏమైనా ఉంటే తీసేసుకొని చూసుకొని ఒకసారి వంకాయలు చెక్ చేసుకొని కట్ చేసుకొని ఆ నీళ్ళల్లో వేసుకోవాలి. లోపల ఇలా పుచ్చులు ఉంటాయి వంకాయలకి, జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఏమైనా పుచ్చులు ఉంటే అంతవరకు కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ సాల్ట్ వాటర్లో వంకాయలన్నీ మునిగేలాగా బాగా ముంచుకోవాలి. లేకపోతే వంకాయలు త్వరగా కండ్రెక్కిపోతాయి. ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న ఈ మసాలాలన్నీ కూడా ఒక మిక్సీ బౌల్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మూత పెట్టుకొని ఇప్పుడు మెత్తగా అయ్యే వరకు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం సరిపడా సాల్ట్ని, అలాగే కొంచెం పసుపుని, కొంచెం కారం కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్లా అయిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ పౌడర్ మొత్తం ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలు ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఈ నీళ్లు మొత్తం వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ ఓపెన్ చేసుకొని ఈ మసాలా మొత్తం లోపలికి పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా మసాలా మొత్తం స్టఫ్ చేసుకోవాలి. గ్యాప్ లేకుండా ఫుల్గా స్టఫ్ చేసుకొని ఈ వంకాయని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే వంకాయలో పౌడరు బయటికి రాకుండా ఉంటుంది కర్రీ వేగేటప్పుడు. అలాగే అన్నీ కూడా
మొత్తం ఇలా స్టఫ్ చేసుకొని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి. వంకాయ చివరికంటూ వెళ్ళేలాగా ఈ మసాలా లోపలికి పెట్టుకోవాలి. మసాలా ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిగిలిన పౌడర్ ఏం చేయాలో లాస్ట్లో చెప్తాను నేను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే తొందరగా మాడిపోకుండా ఉంటుంది. అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు గరిటె తీసుకుని ఒకసారి కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేయకూడదు, లైట్గా వేసుకోవాలి. ఆల్రెడీ మనం మసాలాలో వేసుకున్నాం కాబట్టి అందుకని సాల్ట్ తక్కువ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు గరిటె తీసుకొని కలుపుకొని ఈ వంకాయలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక్కొక్క వంకాయ తీసుకొని అన్నీ సమానంగా సదురుకోవాలి. ఇలా అన్ని వంకాయలు కూడా సదురుకున్న తర్వాత అడుగున ఆనియన్ గ్రేవీ ఉంది కదా, అది కలిసేలాగా చిన్నగా స్లోగా తిరగవేసుకోవాలి. ఎక్కువగా కలబెట్టకుండా నెమ్మదిగా కలబెట్టుకోవాలి, లేకపోతే ఆ వంకాయలో మసాలా మొత్తం బయటకు వచ్చేస్తుంది. అందుకని స్లోగా నెమ్మదిగా తిరగవేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత లైట్గా వంకాయ అయితే వేగింది. ఇప్పుడు రెండో వైపు కూడా వేగేలాగా అన్నీ కూడా వంకాయలన్నీ ఇలా నెమ్మదిగా తిరగవేసుకోవాలి. ఈ వంకాయ చాలా తొందరగా వేగిపోతుంది. వంకాయ అనేది ఎక్కువ టైం పట్టదు కర్రీ వేగడానికి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. చూసారు కదా వంకాయ ఎంత బాగా వేగిపోయిందో. ఇప్పుడు ఈ మిగిలిన మిశ్రమాన్ని ఈ కర్రీ పైన వేసేసుకోవాలి. మనం రైస్లో కలుపుకోవడానికి, గ్రేవీ కలుపుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు కొంచెం లైట్గా కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం మసాలాలో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లైట్గా వేసుకోవాలి కారం. ఇప్పుడు చిన్నగా గరిటె తీసుకొని నెమ్మదిగా వంకాయలు విడిపోకుండా జాగ్రత్తగా ఇలా ఒక్కొక్కటి తిరగ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా అన్నీ కూడా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా
ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని చల్లుకుంటే వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే నవనవలాడే గుత్తి వంకాయ రెడీ అయిపోయినట్లే. ఈ గుత్తి వంకాయ పప్పుచారులో కానీ, రసంలో కానీ, సాంబార్లో కానీ నంచుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.